హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మనకి టీచర్ల కొరత అని మనకి హెడ్లైన్స్ ఉంది కదండి. నిన్న మన సీఎం గారు కలెక్టర్లతో సమావేశం జరుపుతూ కొన్ని నిర్ణయాలు అయితే తీసుకున్నారండి. అవేటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మనం చూడండి, టీచర్ల కొరత ఉన్న చోట విద్యా వాలంటీర్లు అనేసి మనకి పెట్టున్నారండి. అయితే ఈ టీచర్ల కొరత అంటే ఏంటండి మనకి, అయితే ఏ స్కూల్లో అయితే మనకి పిల్లలకి తగిన టీచర్లు అంటే ఒక స్ట్రెంత్ ఉంటుంది, ఆ స్ట్రెంత్కి తగ్గట్టు పిల్లలు లేకపోయినా, లేకపోతే ఒక స్కూల్ ఉంటే ఆ స్కూల్లోని టీచర్ లేకపోతే అలాంటి స్కూళ్ళలో మనకి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే వరకు విద్యా వాలంటీర్లు పెడదామని నిర్ణయించారండి. అయితే ఎందుకు ఈ విద్యా వాలంటీర్లు పెడదామనేసి అయితే మనకి నిన్న జరిగిన సమావేశాల్లో మనకు అవి పక్కన పెడితే, యాక్చువల్గా మనకి వీళ్ళు గవర్నమెంట్ ఒక ఉద్దేశం అనేది ఏ విద్యార్థి కూడా చదువు అనేది ఆగిపోకుండా, అంటే నాణ్యత లోపించకుండా వారికి అందించడమే ముఖ్య ఉద్దేశం అండి. ప్రస్తుతం ఇది ఆగస్ట్ కదండి. అయితే మనకి స్కూళ్ళు స్టార్ట్ అయ్యి జూన్ నుంచి మొదలయ్యాయి కదండి. అయితే ఇప్పటి వరకు కొన్ని స్కూళ్ళలో టీచర్ లేవన్నమాట. వాళ్ళని నింపేందుకు ఈ విద్యా వాలంటీర్ని తీసుకొచ్చారు అనమాట. ఈ విద్యా వాలంటీర్ వల్ల మనకి ఉపయోగం ఏంటంటే, ఒక చోట మనకి ఎగ్జాంపుల్ చెప్పాలంటే, కొన్ని స్కూళ్ళలో టీచర్ లేరు అనేసి బడికి రావడం మానేస్తారు పిల్లలు. అయితే వారిని రప్పించడం ఎలా అంటే, కొంతమంది అక్కడ స్కూల్లోని టీచర్లు ఉంటాయి కదండి, మనకి పిల్లలు వస్తారు. అలాగా వారి కోసం ఈ విద్యా వాలంటీర్ని మనం పెట్టబోతున్నారు. అయితే దీనివల్ల మనకి మొదటగా చదువు అనేది తర్వాత చెప్పినా, ముందు ఆ పిల్లల్ని స్కూల్కి రావడం మొదలు పెడితే ఆటోమేటిక్గా మనకి ఏ పిల్లోడైతే రెగ్యులర్గా స్కూల్కి వస్తాడో ఆడికి ఆటోమేటిక్గా చదువు అనేది వస్తుంది అన్నమాట. ఫస్ట్ ఉద్దేశం. ఇలా పిల్లలు ప్రతిరోజు రావడం వల్ల వారికి ఒక మానసిక వికాసం, తర్వాత వారికి ఏంటంటే ఈ తెలివితేటలు అనేది వస్తుందన్నమాట. అంటే స్కూల్కి ప్రతి విద్యార్థి తను ఎదగాలంటే ముందు స్కూల్కి రావడం అనేది నేర్చుకోవాలి. దానివల్ల ఈ విద్యా వాలంటీర్ని ప్రస్తుతం అయితే పెడుతున్నారు. తర్వాత మనకి రాష్ట్రంలో మనకి 20 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి అన్నారు. అయితే అది ఏ విధంగా ఫిల్ చేస్తారో మనకి త్వరలో వెయిట్ చేయాల్సి ఉంటుంది. అయితే కొన్ని మనకి ప్రస్తుతానికి అయితే డిఎస్ అనేది కొంచెం లేట్ అవుతుంది. దాని ద్వారా మనకి ఈ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు అన్నారండి. ఇది మనకి ఫిల్ చేయాలంటే మనకి ప్రస్తుతానికి అయితే ఈ ఎస్సీ ఎస్టీ కోర్టు అనేది, రిజర్వేషన్ కోర్టు అనేది నడుస్తుంది కదండి. దానివల్ల కొంచెం మనకి డిఎస్సి మనకి లేట్ అవుతుంది. అయితే ఈ డిఎస్సి లేట్ అవ్వడం వల్ల, లేకపోతే ప్రస్తుతానికి కొన్ని టీచర్లు కొరత ఉండడం వల్ల మనకి ఈ విద్యా వాలంటీర్ అనేది నియమించడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టూడెంట్కి విద్యను అందించడం, వాళ్ళకి స్కూల్కి సక్రమంగా రావడం, వాళ్ళకు మంచి బోధన ఇవ్వడం, దీని యొక్క ఉద్దేశం అన్నమాట. అంటే టీచర్లు కాళ్ళలో కొరత లేకుండా ఉంచడం. తర్వాత మనకి సిబిఎస్సి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్స్, ఇది మనకి ఆంధ్రప్రదేశ్లోని ముందు నుంచి ఉంది, కానీ మనకి ఆంధ్రప్రదేశ్లోని ప్రవేశపెడుతున్నారు. అది ఎవరికి, మనకి రెసిడెన్షియల్ ఆదర్శ పాఠశాల కేజీబీపీ 10వ తరగతికి వారికి ఈ సంవత్సరం నుంచి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు. దీని గురించి మనకి నారా లోకేష్ గారు తల్లిదండ్రుల్ని, తర్వాత ఉపాధ్యాయుల్ని, పిల్లల్ని ప్రతి 3 నెలలు ఒకసారి మీటింగ్ పెట్టి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే ఈ మొదటిగా మనకి సిబిఎస్సి వస్తుంది కదండి. అయితే చాలామంది సిబిఎస్సి అంటే ఏ విద్యార్థి అయినా ఒకసారి ఫెయిల్ అయిపోయారు అనుకో, తర్వాత అతను మానసికంగా దెబ్బతింటుంది అనమాట. అంటే మానసిక ఒత్తిడికి లోన్ అవుతారు. అలాంటివి అవ్వకుండా ముందుగానే ఎవరైతే ప్రస్తుతానికి 10th క్లాస్ ఉన్నారో 10వ తరగతి, వారి తల్లిదండ్రులు కానీ అందులో బోధించే ఈ 3 స్కూల్లో బోధించే పిల్లలకి అందరూ ప్రతి 3 నెలలు ఒకసారి మీటింగ్ కండక్ట్ చేసి చెప్తారనమాట. తర్వాత మనం నెక్స్ట్ ఒక జిల్లా తీసుకుందామండి. ఆ జిల్లాలో ఎన్ని కాలాలు అనేది మనం తెలుసుకుందాం. అయితే మనం ముందుగా చెప్పాం కదండి, ఎందుకు అయితే మనకి స్కూళ్ళలో విద్యా వాలంటీర్ని పెడదామని చెప్పాం కదా. దానిలో భాగంగా మనకు 26 జిల్లాలలో, కొత్తగా ఏర్పడిన జిల్లాలలో
గల ఏఎస్ఆర్ డిస్టిక్ అల్లూరు సీతారామరాజు జిల్లాకి సంబంధించిన ఒక ఒక స్కూల్ వివరాలు చూద్దాం. ఏ స్కూల్లో మనకి ఏ మండలంలోని ఏ స్కూల్ ఖాళీగా ఉన్నాయి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. అయితే చూడండి, ఇక్కడ చూడండి, మనకి ఏఎస్ఆర్ డిస్టిక్లో మనకి 22 మండలాలు ఉన్నాయి. కొన్ని మండలాలు మనం గేదరింగ్ చేసుకున్నాము. అందులో ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయో మనం చూద్దాం. అయితే చూడండి, మొదటిగా అరకు వ్యాలీ. ఈ అరకు వ్యాలీలోని మనకి టోటల్ స్కూల్స్ అనేవి 150. అందులో స్టూడెంట్ 12,443. అయితే ఈ స్కూల్లో మనకి వేకెన్సీ అనేది 15. అంటే ఈ వేకెన్సీ 15 మనం ఎలా చేసుకున్నామంటే, ఇప్పుడు సపోజ్గా ఈ అరకువేలు ఉంది కదండి, ఈ అరకువేలులోని ఈ కొన్ని పంచాయతీలు ఉంటాయి మనకి. ఎగ్జాంపుల్గా లోతేరు, మాడిగడ, చిన్నలబుడు, సుంకరమెట్ట, బోసుబడ. ఒక్కొక్క పంచాయతీకి మనకి చాలా స్కూళ్ళు ఉంటాయి. ఆ చాలా స్కూల్లోని వేకెన్సీ అనేది ఎలా ఉందంటే, ఇప్పుడు ఈ లోతర్లోని టీడీగూడ అనే ఒక స్కూల్లోని ఒక్క టీచర్ కూడా లేరు. ఇట్లా ఇదొక ఖాళీ. తర్వాత మాడగడలోని ఒక ఊరు, తర్వాత దండవాడు, పిరిబంద, ఈ చిన్నలబుడులోని మారివలస, సుంకరమెట్ట, బోసుబడ్డ. ఇలాగా అంటే ఒక మండలంలోని కొన్ని పంచాయతీలోని కొన్ని ఎక్కడైతే ఒక్క టీచర్ కూడా లేదో వాళ్ళని మనం వేకెన్సీగా చూపించాం. అందులో మనకి అరకువేలులో మనకి 15 అన్నమాట. తర్వాత మనం పాడేరుకి వెళ్దాం. చూడండి, పాడేరు చూసినట్లయితే టోటల్ స్కూల్స్ని మనకి 160, స్టూడెంట్ 1300, వేకెన్సీ దీంట్లో 8. ముందుగా ఎలా చెప్పుకున్నాం అనేది సేమ్ దీంట్లో కూడా అలాగే వర్తిస్తుంది. తర్వాత మనకి చింతూరు, మనకి రీసెంట్గా చింతూరు అనేది డివైడ్ అయిన తర్వాత మనకి ఏపీలో కలిపారండి. యాక్చువల్గా ఇది మనకి తెలంగాణ అండి. మనకి బోర్డర్ ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి బోర్డర్ చింతూరు వస్తుందండి. దాంట్లో మనకి టోటల్ విద్యార్థుల సంఖ్య 106, స్టూడెంట్లు 7,200. దాంట్లో ఎంపీపీ, ఎంపీయూపీ మొత్తం కలిపి అందులో చూడండి మనకి వేకెన్సీ అనేది 27 అండి, కొంచెం హైయెస్ట్లా ఉంది. తర్వాత మనకి అనంతగిరి చూడండి, మనకి టోటల్ స్కూళ్ళు 174, స్టూడెంట్లు 9,543. అంటే ఇందులో మనకి జీరోగా చూపించవచ్చండి. ఎందుకంటే ప్రతి స్కూల్లో ప్రతి టీచర్లు ఉన్నారు. కానీ మనకి ఎక్కడ మన వేకెన్సీ చూపించవచ్చు అంటే కొన్ని స్కూల్లో మనకి 15, 20 ఉంటే ఒక టీచర్కి సరిపోద్ది. అలా కాకుండా ఒక స్కూల్లో ఒక టీచర్ ఉండి అందులో మనకి 50+ గట్ట ఉందనుకో, దానికి ఎక్స్ట్రాగా ఒక టీచర్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఒక టీచర్ అనేది 50 మందికి క్లాస్ చెప్పలేరు కదండి. మినిమం ఒక టీచర్కి 15 నుంచి 20 మంది అయితే సరిపోద్ది అనమాట. తర్వాత మనం చూడండి, చింతపల్లిలోని మనకి టోటల్ 209 స్కూల్స్ ఉన్నాయండి. ఆ స్కూల్స్లో మనకి జీరో చూపిస్తుంది అనమాట. అంటే ప్రతి స్కూల్కి 209 స్కూల్లో కూడా మనకి టీచర్లు ఉన్నారనమాట. అంటే మనకి అక్కడ ఉన్న విద్యార్థులను బట్టి మనం దాంట్లో ఫిల్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత మనకి నెక్స్ట్ కొయ్యూరు. ఈ కొయ్యూరులోని మనకి టోటల్ స్కూల్స్లో 153 అండి, స్టూడెంట్స్ 8,463, వేకెన్సీ అయితే 25. అంటే ఒక్కొక్క మండలంలోని ప్రతి పంచాయతీలోని ప్రతి విలేజ్ ఏ పంచాయతీ అయితే ఆ పంచాయతీలో టీచర్ లేని సంఖ్య మనకి 25 అనమాట. తర్వాత మనం ఉక్కుంపేట చూద్దాం. చూడండి, ఉక్కుంపేటలో మనకి టోటల్ స్కూల్స్ 216, మనకి స్టూడెంట్ 10,412, వేకెన్సీ 8 ఉందండి. ఇలాగ మనకి రంపచోడవరంలో మనకి 47 స్కూల్స్ ఉన్నాయండి. దానికి మనకి టోటల్ స్టూడెంట్లు 336, వేకెన్సీ అనేది 4. తర్వాత మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, రామవరం, దానిలో టోటల్ 130 మంది ఉన్నారండి. స్కూల్స్ అనేది 130 స్కూల్స్లో. దాంట్లో మనకి ఈ స్టూడెంట్లు 4,970, వేకెన్సీ 8 చూపిస్తుంది అన్న, కొరత చూపిస్తుంది 8. అంటే ఒక 10 ఉండవచ్చు. తర్వాత గంగావరం, ఇది మనకి టోటల్ 61 స్కూల్స్ ఉన్నాయి. అందులో చదివే విద్యార్థుల సంఖ్య 3,363,
వేకెన్సీ అయితే 0 చూపిస్తుంది. అంటే అన్ని స్కూల్లో 60 పిల్లలు ఉన్నారు, కానీ ఈ పిల్లల్లో కొంతమంది మనకి 50 ప్లేస్ కూడా ఉండవచ్చు. దాంట్లో మనకి ఒకటి రావాల్సి ఉంటుంది అన్నమాట ఆ పిల్లల ఒక స్ట్రెంత్ని బట్టి. తర్వాత మనకి పెద్దబాయిలో 177 స్కూల్స్ అండి. చూడండి, మన 11,600 స్టూడెంట్ అండి. వేకెన్సీ అయితే 7 స్కూళ్ళలో ఉపాధ్యాయులు అనేది లేదనమాట. తర్వాత రంపచోడవరం, మనం ఇప్పుడు రంపచోడవరం చూద్దాం. పాఠశాలలు 47, స్టూడెంట్ 336, 4 స్కూళ్ళలో టీచర్లు లేరు. తర్వాత జీకే వీధి టోటల్ స్కూల్స్ 196, దాంట్లో స్టూడెంట్ స్ట్రెంత్ ఏమో మనకి 11,254, వేకెన్సీ 4. చూడండి, మనకి ఈ 11,000 కనిపిస్తుంది కదండి. దీంట్లో మనం 196 అంటే మనకి కొన్ని స్కూళ్ళలో మనకి 50 ప్లేస్లు ఉండవచ్చు అనమాట. కొన్ని అయితే మనకి తరగతులు కూడా లేవు. తర్వాత మనకి డుమ్రి కూడా చూద్దాం. డుమ్రి కూడా మొత్తం 173 స్కూల్ ఉన్నాయండి. దాంట్లో మనం చూడండి, ప్రాథమిక పాఠశాల 145, ప్రాథమిక ఉన్నత పాఠశాల 10, ప్రాథమిక గిరిజన మరియు బాలికలు మొత్తం కలిపి 9 అండి. గిరిజన సంక్షేమ బాయ్స్ అండ్ గర్ల్స్ కలిపి 9 అండి మొత్తము. అయితే చూడు, ప్రాథమిక ఉన్నత పాఠశాల 5, ఏకలవ్యాలు 1, కేజీబీపీ 1, మొత్తం వేకెన్సీ 13 అండి. ఇది మొత్తం 173 డుమ్రిగూడలోని. అది మనకి కొత్తగా కేజీబీపీ ఏకలవ్య అనేది స్థాపించడం జరిగింది. కొన్ని ఉన్నాయి, కానీ కొన్ని మనం చెప్పలేదు. ఇప్పుడు నెక్స్ట్ రాజోమంగిలో మనకి 97 స్కూల్స్ అండి. స్ట్రెంత్ 5,600, వేకెన్సీ అనేది 8 పాఠశాలలో టీచర్లు లేవు అనమాట. అయితే నెక్స్ట్ మనకి ముచ్చింపుట్టు, ఇందులో 206 స్కూల్స్లు ఉన్నాయి. దాంట్లో మనకి 9,559 స్టూడెంట్స్ అండి. వేకెన్సీ 15 అనమాట. అంటే ఇలా చూసుకున్నట్లయితే మనకి ఓవరాల్గా ప్రతి మండలం, మనకి ఏఎస్ఆర్ జిల్లాలో ప్రతి మండలంలోని దగ్గర మనకి 10 దగ్గర 10 కానీ 10+ కానీ మనకి వేకెన్సీ ఉన్నట్లు కనిపిస్తుంది. కొన్ని పాఠశాలలో కొంచెం ఎక్కువ ఉన్నాయి. అయితే ఇది మనకి ఓన్లీ ఏఎస్ఆర్ జిల్లాలోనే ఇట్లా కనిపిస్తుంది అనమాట. అయితే కొన్ని స్కూళ్ళలో మనం ముందుగా చెప్పుకున్నట్లు 50+ విద్యార్థులు ఉంటే ఒక టీచర్ని మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇది మనకి ఈ సమాచారం అనేది మనము న్యూస్లో మనము ఇది స్టడీ చేసి పెట్టిన ఇదండి. మన ఛానల్ని ఎవరైనా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.